V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ రంగంలో దేశ విదేశాలలో మన ఖ్యాతిని చాటిన గొప్ప నేత కేటీఆర్. కొనియాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తొలిసారిగా పీడీ యాక్ట్. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. పోలవరం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి. 9,10,890 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఐటీ రంగంలో దేశ విదేశాలలో మన ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప నాయకుడు మంత్రి కేటీఆర్ గా నిలిచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ఆర్ఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాటను వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో దేశంలో కేటీఆర్ లాంటి నాయకులు అవసరమని అన్నారు. ఉద్యమ నేపథ్యం నుండి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ప్రస్తుత బంగారు తెలంగాణ సాధనలో కేటీఆర్ చేస్తున్న కృషిని కలగలుపుతూ పాటను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్, పాట రూపకర్తలతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ముఖ్యంగా 50 దేశాల ఎన్ఆర్ఐ తరఫున కేటీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. ముఖ్యంగా కేటీఆర్ గారి పైన ఉన్న ప్రేమని తన సాంగ్ రూపంలో ఇచ్చేసిన సృజన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తూ ఎన్నోసార్లు కేటీఆర్ గారితో వివిధ దేశాల్లో వెళ్ళడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా తెలంగాణకి నేనేం తీసుకురాగలనే ఆలోచనతోనే ముఖ్యంగా టార్గెట్ అంతా ఎప్పుడైతే తెలంగాణ యువతకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, తెలంగాణకి ఎలా డెవలప్ చేయాలనే ఆలోచన చెప్పినట్టు ఈరోజు మిత్రులు చాడా సృజన్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద ఎంతో ప్రేమతోటి అభిమానంతో వారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకమైన గీతాన్ని వారే రాసి ప్రొడ్యూస్ చేసి ఈరోజు వారికి ఇప్పుడు అందరికి కూడా అందించడం జరిగింది. సో ఈ సాంగ్ని లాంచ్ చేసినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రకాష్ గారు జిల్లాలో జన్మించిన ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే అతని లోపల అన్ని రకాల ప్రతిభలు ఉన్నాయి. అనిల్ గారితో కలిసి ఎన్ఆర్ఐ లండన్ విభాగంలో చాలా చురుగ్గా యాక్టివ్గా దశాబ్దం పైగా పనిచేసిన వ్యక్తి సృజన్ రెడ్డి గారు. అదేవిధంగా కేటీఆర్ గారికి మొదటి నుండి కూడా కేటీఆర్ గారైనా కవిత గారైనా వారిని బాగా అభిమానిస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తెలంగాణ గురించి అద్భుతమైన ఆర్టికల్స్ని ఇప్పటికే దాదాపు 50కి పైగా వారు రాశారు. నమస్తే తెలంగాణ కానీ తెలంగాణ టుడేలో కానీ వారి ఆర్టికల్స్లో ఒక గొప్పదనం ఏంటంటే లండన్లో ఉన్న థేమ్స్ రివర్ లాంటి పొల్యూటెడ్ రివర్ని ఎట్లా క్లీన్ చేశారో అట్లా మన మూసీ రివర్ను కూడా క్లీన్ చేయడం. ఇక్కడ ఈ లాంచ్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ముందుగా కృష్ణ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నా పాదాభివందనాలు. మరి గురు సమానులు, తండ్రి సమానులు వి ప్రకాష్ గారికి పాదాభివందనాలు. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు గత నాకు తెలిసి ఒక 6 వారాలకి వెళ్ళి ఎట్టీడీసీ ప్రోత్సహిస్తూ అన్ని కూడా గైడెన్స్ చెప్తున్న శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి పాదాభివందనాలు. అన్న మహేష్ గారి మిత్రుడు సోదరుడు అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నందుకు నన్ను గైడ్ చేశాను. ముఖ్యంగా ఈ పాట నాకు ఎందుకు రాయాలనిపించింది అంటే తెలంగాణ ఉద్యమంలో ముందటికెళ్ళి కూడా పాల్గొన్న నేను కేటీఆర్ గారి ప్రస్థానం ముందటికెళ్ళి చూసిన వ్యక్తిగా అంటే కేటీఆర్ గారి ప్రస్థానం ఎట్లయితే జరిగిందో దాన్ని ఒక పాట రూపకంగా ప్రదర్శించాలని ఒక ఆలోచన. ఆ పాట రూపకంగా ప్రదర్శించాలన్నదే ఈ పాట. యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి యువకులు ఉత్సాహవంతులైనటువంటి మన ఎన్ఆర్ఐ మిత్రులు సృజన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి పాట నేను ఇప్పుడే చూడటం జరిగింది. మరి దాంట్లో ప్రవీణ్ కానివ్వండి, సంతోష్, శ్వేత, తరుణ్
వాళ్ళు పాడినటువంటి పాట మరి సుజన్ గారు కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ పాటను లాంచ్ చేసుకోవడం జరిగింది. గౌరవ పెద్దలు వి ప్రకాష్ అన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తమ్ముడు అనిల్ కుమాచలం గారు, అదేవిధంగా సుజన్ రెడ్డి మిత్రులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అసలు ఈరోజు ఏంటంటే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేటువంటి సందర్భం, వారి పుట్టినరోజు రేపే. కానీ రాష్ట్రం అంతా వరదలు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మరి సెలబ్రేషన్స్ అంతా గ్రాండ్గా చేసుకోవద్దనేటువంటి ఉద్దేశంతో సింపుల్గా లాంచ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కానీ మనకు బాగా వరదలు వర్షాలు మీరు చూస్తున్నారు. మరి దాంట్లో భాగంగా మరి సింపుల్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు. రెండోది ఏంటంటే ఒక యువకుడు తను ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేసేటువంటి యువకుడు, తనకున్నటువంటి డ్రీమ్ ఎట్లా ఉంటుంది, తనకు అవకాశం వస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మీకు అందరికీ తెలుసు. మీకు ఐటీ సెక్టార్ కానీ, ఇండస్ట్రీ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, మరి అదేవిధంగా హైదరాబాద్ మున్సిపల్ కానీ గతంలో పంచాయతీరాజ్ ఉన్నప్పుడు మిషన్. కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిందితుడు రాజారాం సింగ్ పలు రాష్ట్రాలు, దేశాల నుండి నకిలీ మద్యం తీసుకువచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు హర్యానా నుండి మద్యం బాటిల్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయగా నకిలీ మద్యం అని తేలిందని చెప్పారు. గతంలో కూడా నిందితుడు చాలాసార్లు విదేశీ మద్యం విక్రయించాడని, కేసులు పెట్టినా వినకపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేశామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ యజమానులు ట్రావెల్స్ బస్సులో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచి చెక్ పోస్టులను పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. టీఎస్పీసీలో కాకుండా లేబుల్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి, ఇతర దేశాల నుంచి తెస్తున్న మోసం చేసి అమ్మే వాళ్ళను మీరు నమ్మొద్దండి, కఠిన చర్య తీసుకుంటామని చెప్పినాం. అయినా కూడా పదే పదే అక్కడక్కడ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేడా అమ్మడం జరుగుతూ ఉంది, కేసులు అవుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్లీ అటువంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడతామని చెప్పినాం. మరి మొట్టమొదటి పీడీ యాక్ట్ ముషీరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్రం మళ్లిస్తోందని, దీంతో గ్రామాల్లో సర్పంచ్లు అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని చెప్పారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీలో లేరని, ఆయన కూతురు శబరి మాత్రమే తమ పార్టీలో ఉన్నారని తెలిపారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. తీగల వంతెన గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించవచ్చని హితవు పలికారు. దాని మీదే మేము లేవనెత్తడం జరిగింది. సో ఖచ్చితంగా మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాము. అండ్ ఇండస్ట్రీస్ కూడా అదే ఇందాక చెప్పినట్టుగా అవి కూడా రాలేదు కాబట్టి వాటికి మేము ఖచ్చితంగా కట్టుబడి. వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన అంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్ని మిల్లులు మూతపడ్డాయండి, ఎన్ని జూట్ మిల్లులు, ఎన్ని చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మరి దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడాలి కదా. మరి దాని గురించి వారు ఎందుకు మాట్లాడరు? డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మోడీ గారు చెప్పారు, మా దృష్టి పాలన మీద ఉండాలి, వ్యాపారం మీద కాదు అనేటువంటి మాట. అంటే అన్ని రకాలుగా సహాయ సహకారాలు తీసుకుంది, ఇక్కడ మాత్రం మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ చెప్పి విమర్శిస్తున్నారు. కానీ కేంద్రంలో సహాయం ఉంటుంది, రాష్ట్రంలో మాత్రం విడిగా ఉన్నారు. సహాయం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను.
సహాయం అంటే ఏంటి? అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నారు వైసీపీ. ఏ మద్దతు ఇస్తున్నామని ఎవరన్నారు? మద్దతు ఇస్తున్నామని ఎవరు? ప్రజల మీద కామెంట్. ప్రచారం అని మీరే అంటున్నారు, వారు చెప్పుకుంటున్నారు. బట్ ఇప్పుడు నిజంగా అక్కడ కనుక వారు సహకారాన్ని అందిస్తే ఇక్కడ పోరాటం చేయమని ఎందుకంటారు? మీరు అది ఇవాళ మేము రేజ్ చేస్తున్నాం ఇష్యూస్. స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్స్ కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, వారి అవినీతి కావచ్చు, మొత్తం అంతా కూడా మేము రేజ్ చేస్తున్నాం. సో మేము పక్క పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో మీకు మీరు ఊహాగానాలు వారికి వారు చెప్పుకోవటం అన్నది ఎంతవరకు సమంజసం? అది ప్రణాళికలని మీడియాలో చర్చించం కదండి. మా కార్యకర్తలతో, మా నాయకులతో మేము చర్చించుకుని ఏ ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి అనేది మా అగ్ర నాయకులతో కూడా మేము చర్చించుకుని మేము ముందుకు ఖచ్చితంగా వెళ్తాం. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో గోదావరిలోకి వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద 33.320 మీటర్లకు, గోదావరి కాపర్ డ్యాం వద్ద 23.300 మీటర్లకు గోదావరి వరద నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టు అధికారులు స్పిల్వేలోని 48 రేడియో గేట్ల ద్వారా 9,10,890 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. కాలిఫోర్నియా స్టేట్ ఎనర్జీ కమిషనర్, వైస్ ఛాన్సలర్, శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన గుండా శివగంగాధర్ కు స్థానికులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆత్మీయ సత్కారం అందించి అభినందించారు. ఈ సందర్భంగా శివగంగాధర్ తండ్రి, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ తాను, తన భార్య గత 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నామని అన్నారు. కానీ తమ పిల్లలు వారి అభిష్ట మేరకు ఉన్నత చదువులు చదువుకొని స్థిరపడ్డారని తెలిపారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారందరికీ ఇవాళ దిశానిర్దేశం చేసే స్థాయిలో తమ కొడుకు ఉండడం, మరో కొడుకు గుండా విశ్వనాథ్ ఐఐటీలో పీహెచ్డీ చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర బీసీ అధ్యక్షుడు ఉంగటి రమణ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతూ సుధాకర్, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పిఎంజే బాబు, ఐటీడీపీ జిల్లా కోఆర్డినేటర్ ప్రధాన విజయం, అరసవిల్లి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అమెరికన్ తరపున కమిషనర్ అండ్ వైస్ చైర్మన్గా ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్గా రావడం జరిగింది. ఇంటికి వచ్చే సందర్భంలో మీ అంతా మన గ్రామస్తులు మనం గౌరవిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పేరు వేళ ఆయనకి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి నాకు మొదటి నుంచి ఒకటే కాన్ఫిడెన్స్. ఒక దేశాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ, ఒక సమాజాన్ని కానీ ఎన్లైటన్ చేసేది ఆరోగ్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ సమాజ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పి మొదటి నుంచి కూడా డిసిప్లిన్గా చదువుకోమన్నాను. వాళ్ళు చదువుకోవడం, అదే సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఒక ఆయన క్లీన్ ఎనర్జీలో కమిషనర్ అండ్ వైస్ చైర్మన్గా కాలిఫోర్నియాకి ఉండడం, మరొక అబ్బాయి ఆయన కూడా ఐఐటి పిహెచ్డీ చేసిన తర్వాత ఆయన ఈవేళ ముఖ్యంగా జెనెటిక్స్ మీద
స్టాన్ఫర్డ్ ఆయన హ్యూమన్ ఎవల్యూషన్ గురించి ఆయన ముందుకు పోవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ఫాదర్గా నిలబడే అనుకుంటాను. వాళ్ళు ఈవేళ ఇంటర్నేషనల్గా ఈవేళ వాళ్ళు ఎదుగుతున్నారు. అటువంటి సందర్భంలో మన గ్రామంలో కానీ, మన తెలుగుదేశం నాయకత్వంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కానీ నాకు అడుగుతుంటారు, రాజకీయాలకు ఎదుగుతారు. నాకు రాజకీయాలకి తేవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుతం వాళ్ళు ఒక గ్లోబల్గా ఎన్విరాన్మెంట్, అదేవిధంగా గ్లోబల్గా క్లీన్ ఎనర్జీ, గ్లోబల్గా ఈవేళ చెప్పాలంటే ఈ యొక్క హ్యూమన్ ఎవల్యూషన్ ఫ్రమ్ డిసీజెస్, ఇటువంటి సబ్జెక్ట్స్ ఉన్న సందర్భంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈవేళ అమెరికా లాంటి దేశం వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడంతో కొన్నాళ్ళు అందులో ఉండాలి అంటే నాకు అపత్యంగా నేను తండ్రిగా డిపెండ్ చేస్తున్నాను. అదే సందర్భంలో అమ్మ నేను కూడా నిజాయితీగా మాట్లాడతాను. ఎప్పుడు కూడా నిజాయితీ తప్పనది, అదేవిధంగా నైతిక విలువలు తప్పనది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద కడప తిరుపతి జాతీయ రహదారిపై ట్యాంకర్ లారీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. సంఘటనా స్థలంలో కడపకు చెందిన కమల్ బాషా, వెంకటరాజంపేటకు చెందిన శేఖర్, చిన్న ఓరంపాడుకు చెందిన శ్రీనివాసులు, మరో వ్యక్తి మృతి చెందారు. తిరుపతి చైతన్య కాలేజ్ విద్యార్థిని నిఖిత, నందలూరుకు చెందిన వెన్నెల పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఒకే రోజు 6 వ్యక్తులు ఆక్సిజన్ అందక మృతి చెందారన్న పుకార్లను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ప్రధాన హాస్పిటల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో 23 KL ఆక్సిజన్ ట్యాంకులతో పాటు 300 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈరోజు వచ్చిన వార్తల మేరకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో వచ్చేసి ఏదైతే ఎంఐసియు ఉందో, మెడికల్ ఐసీయూ ఉందో, ఆ మెడికల్ ఐసీయూలో 6 పేషెంట్స్ ఆక్సిజన్ అందక చనిపోయినారని ఒక వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ ఎంఐసీయూని విజిట్ చేయడం కూడా జరిగింది. మనకు ఈ ఆసుపత్రిలో
ఆల్రెడీ 23 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది అండ్ అది ఫ్రీ ఫ్లోలో కూడా ఉంది అండ్ పైప్ లైన్లో కూడా మనకు కంటిన్యూస్గా ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఉంది. అదేవిధంగా అది కాకుండా అందుబాటులో దాదాపు 300 సిలిండర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఎంఐసియూలో వచ్చేసి క్రిటికల్ కేసెస్ వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు అండ్ డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంది అండ్ అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ప్రాపర్గా అందజేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే 1-2 వార్తలు ఇక్కడ వస్తున్నాయో బయట ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా అందక చనిపోయినారని అవన్నీ కూడా ఆ ఒక పుకాల్ని నమ్మొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదాహరణకి ఈ ఆసుపత్రిలోనే అదే ఐసీయూలోనే గత 5 రోజులుగా వచ్చేసి పూట సాయంకాలం పూట వచ్చి అడిగేసి ఎట్లా ఉంది ఏందని మొత్తం అడుగుతున్నారు. వాళ్ళు ఈ ఐసీయూలో మొత్తం ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు సార్. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏమనేది మొత్తం మనకి చెప్పేసి పోతున్నారు. వాళ్ళు ఏం భయపడే అవసరం లేదు, ఏం లేదు. దానికి తగ్గట్టు మనకి రిపోర్ట్లు సార్ కూడా అందరూ బాగా చూస్తూనే ఉన్నారు. సిస్టర్ కానీ ఎవరైనా కానీ ఇబ్బంది అనేది ఏం లేదు సార్. అసలు మీ పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఎన్నో రోజులు? ఇది 6 రోజులు. 6 రోజుల నుంచి ట్రీట్మెంట్ మొత్తం బాగానే ఉంది. నిన్న ఏదైతే ఒక ప్రచారం అయితే సాగుతుందో 6 నుంచి 8 మంది చనిపోయారు అంటున్నారు. ఒకటే ఎంఐసి, ఒకటి కానీ రెండో వార్డులో సార్. మీకు తెలుసా వాళ్ళు ఎందువల్ల చనిపోయారు అనేది? ఎందువల్ల అంటే సార్ వాళ్ళు సీరియస్గానే వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో నిన్న మాత్రం 5-6 దాకా పోయా సార్. అది మాత్రం వాస్తవం అది. కానీ వాళ్ళ పరిస్థితి బాగాలేక లాస్ట్ స్టేజ్లో వెళ్ళిపోయారు. ఈ ఐసీ దీనివల్ల ఏం లేదు సార్. నేను అక్కడే ఉన్నాను కాబట్టి 5-6 రోజులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కలెక్టర్ గారు మీరు లోపలికి వెళ్ళారు, మీరు ఇప్పుడు ఎంఐసీకి సంబంధించి లోపల విజిట్ చేశారన్నారు. లోపల ఏసీలు అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ సంబంధించి పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు ఏదైతే మనకు జీజీహెచ్కి సంబంధించి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో మొన్ననే స్థానిక లోక్సభ మెంబరు ఆయన సమీక్షంలో అన్ని రివ్యూ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 months బ్యాక్ వచ్చేసి లిఫ్ట్స్ పని చేయలేదని కంప్లైంట్ రావడం, ఈరోజు ఆల్ 10 లిఫ్ట్స్ పనిచేస్తున్నాయి. సో అదేవిధంగా ఏసీలకి ఏదైతే సమస్య ఉందో ఆల్రెడీ వీఆర్ రెక్టిఫైయింగ్, టేకిన్ స్టెప్స్ టు రెక్టిఫై. అదేవిధంగా ఇప్పుడు ఆల్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్, ఇప్పుడు బయోమెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించి సెంట్రలైజ్ కాంట్రాక్ట్ పిలుస్తూ అన్ని ఎక్విప్మెంట్ కూడా రెగ్యులర్గా పరిమితులు చేస్తూ అవన్నీ కూడా ఉపయోగంలో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో సెంట్రలైజ్ కాంట్రాక్ట్ కూడా ఏపీఎంఎస్ఐడిసి పిలిచి ఉన్నారు. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ సర్వీసెస్ టు అవర్ పేషెంట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. సంగారెడ్డి జిల్లాలో ఓ దొంగ టొమాటోలను చోరీ చేశాడు. జహీరాబాద్లో తెల్లవారుజామున కూరగాయల మార్కెట్లో ఈ ఘటన జరిగింది. మార్కెట్లో కూరగాయల షాప్ ముందు టమాటో బాక్సులను అమ్మడానికి రైతు వచ్చాడు. ఆయన బయటకు వెళ్లి వచ్చేసరికి లోపలికి ప్రవేశించిన దొంగ 3 టమాటో బాక్సులను ఎత్తుకుపోయాడు. బైక్పై 3 సార్లు వచ్చి ఒక్కొక్క టమాటో బాక్స్ను దొంగ ఎత్తుకుపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
పాలకులు అంటే ఖద్దరు బట్టలే కాదు, అవసరం ఉన్నప్పుడు కార్మికుల్లా మారి ప్రజాసేవ చేయడమేనని నల్గొండ జిల్లా చింతపల్లి సర్పంచ్ మూచర్ల యాదగిరి నిరూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెకు వెళ్లడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులు కుంటబడ్డాయి. దీంతో చింతపల్లి సర్పంచ్ మూచర్ల యాదగిరి స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడిగా మారి గ్రామంలోని ప్రతి ఇంటికి చెత్తను సేకరించారు. ప్రభుత్వ ఆదేశానుసారం తాత్కాలిక సిబ్బందిని రోజువారీ వేతనం ఇచ్చి తీసుకోమని చెప్పినా ఎవరు ఆసక్తి చూపకపోవడంతో గ్రామ శుభ్రత కోసం సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో డంప్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి నెరవేర్చాలని కోరారు. కాగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న సర్పంచ్ను పలువురు అభినందించారు. పదిహేను రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నందున ఈ చింతపల్లి గ్రామ పంచాయతీలో చెత్త అనేది విపరీతంగా పేరుకుపోయింది. పైగా ఈ వర్షాలు, ఈ చెత్త వల్ల డెంగీ, మలేరియా ఇలాంటి రోగాల బారిన ప్రజలు పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసి ఈ చెత్త ఈ విధంగా పేరుకపోకుండా చేయాలని మీకు కోరుతున్నాము. అదేవిధంగా ఈ సమస్యపై చింతపల్లి గత 15 రోజులుగా మా చింతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీపర్పస్ వర్కర్స్ అంతా సమ్మె చేస్తున్నారు. ఇది మా గ్రామంలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క సమ్మెను చేస్తూ ఉన్నారు. మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళ కోరికలను మొట్టమొదటిగా వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో అయితే సుమారు 5-6 వేల జనాభా ఉంది. దానికి తోడుగా మా చింతపల్లి గ్రామం వ్యాపార కూడలు కాబట్టి రోజు సుమారుగా ఒక 3-4 వేల మంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాలంటరీ వ్యవస్థకు వ్యక్తిగత సమాచారం ఇస్తే దుర్వినియోగం అవుతుందని జనసేనాని ప్రశ్నిస్తే దానిపైనే విమర్శల దాడి చేస్తున్నారని నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. వ్యక్తిగత సమాచారం అంతా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండడం సరికాదని అన్నారు. సిబిఐ దత్తపుత్రుడు తుగ్లక్ అనే బోర్డును గాడిద మెడలో వేసి తమదైన శైలిలో నిరసన తెలిపారు. ప్రదేశంలో తన ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ అభివృద్ధిని ముద్దాలు పెట్టుకుంటారు. కిందకెళ్తావా? నిన్నటి రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వేలి ముద్రలు మరియు ఆధార్ కార్డు ఆధారంగా 80 లక్షల రూపాయలు తస్కరించారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ల వింతలు ఇవన్నీ. నెల్లూరులో చూసినట్లయితే మన వింజమూరు దగ్గర రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాలంటీర్ చేతివాటం ప్రదర్శించి స్థానిక నాయకులతో కుమ్మక్కై 80 లక్షల రూపాయలు దోచేశారు. ఈ రోజున దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టొస్తున్నాం. శ్రామిక నగర్లో ఒక వివాహతతో సంబంధం పెట్టుకున్న ఒక వాలంటీరు వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి చూసాం మనం. అదేవిధంగా వాలంటీరు ఒంటరి మహిళల్ని, విడిగా ఉన్న వితంతువుల్ని కేంద్రంగా చేసుకొని పదే అత్యాచారం చేసిన కేసులు కూడా మనం చూసాము. వీటిలన్నింటి గురించి మా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే సిగ్గు లేకుండా సీఎం అని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అక్రమ సంబంధాల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. ఒక్కసారి వెనక్కి తిరుక్కొని మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీ తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి. జగన్ విలాసాల్లో మునిగి తేలిన మీరు పక్కవారి గురించి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు. వ్యక్తిగత సమాచారం అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని ఏ వ్యక్తికి ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎవరెవరికి ఎంత జీతాలు ఉన్నాయి, ఎవరికి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయని ఒక బ్లాక్మెయిల్ చేసే తరహాలో ఒక సమాంతర వ్యవస్థని మీరు పెంచుతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలుపుతున్నాను. రానున్న ఎలక్షన్లో మీకున్న సంక్షేమ పథకాలు ఇన్ని
ఒక్క బటన్తో మీ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాను నాకు ఓట్లు వేయకపోతే అని బెదిరించే సమర్థుడు కూడా జగన్ అని చెప్పి నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా మాట్లాడుతూ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ మా వాలంటీర్లందరూ పిల్లలు అంటారు. నిజంగా వాలంటీర్లంతా మీ పిల్లలే. కరపత్రాలు తీసుకుంటారు, గోడలకి స్టిక్కర్లు అంటిస్తారు, ఇంటింట స్థానిక వైసీపీ నాయకులు వస్తుంటే పిలుస్తారు, వాళ్ళతో మీటింగ్లు పెట్టిస్తారు. నిజంగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు మీ పిల్లలకి ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు జగన్? దీనికి సమాధానం చెప్పాలి జగన్. అంతమంది అని చెప్పను, కొంతమంది చేస్తున్న వికృత చేష్టల వల్ల వాలంటీర్ వ్యవస్థలో ఆ 5,000కి ఆశపడి చేరిన యువత ఇబ్బంది పడుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా నిన్న జరిగిన దోపిడీకైతే కానీ వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న లోపాల కంటేని కానీ బాస్ ఎవరనేది మీరు తెలియజేయాలి. కళ్ళ ముంద ఓటమి కనబడుతుంది. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఓడిపోతానన్న భయంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్. వాళ్ళ ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళకి జీతాలు కూడా సరిగా ఇచ్చిన పరిస్థితి లేనట్టుంది. అతను కూడా అది తెలివి లేకుండా పదే పదే రాస్తున్నారు. ముందు వాళ్ళకి జీతాలు ఇవ్వండి జగన్, చిక్కటి స్క్రిప్ట్ ఇస్తారు. మీకు తెలివి అనేది లేకుండా పోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నా కానీ మరొకటి లేదనిపించింది. ఈరోజు మాకు ఒక గెస్ట్ వచ్చాడు, ఆయనకు కూడా ఏమైనా చెప్తే అర్థం కావట్లేదు, ఈయనకు కూడా ఏమైనా చెప్పినా అర్థం కావట్లేదు. వ్యవస్థ గురించి ఏమి ప్రశ్నించినా అలా అవే పెళ్ళిళ్ళు అవే ఆడపోతలో, కానీ వేరే మాట అయితే లేదు. మన గెస్ట్ ఒకసారి తీసుకోరండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐటీ రంగంలో దేశ విదేశాలలో మన ఖ్యాతిని చాటిన గొప్ప నేత కేటీఆర్, కొనియాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తొలిసారిగా పీడీ యాక్ట్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. పోలవరం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, 9,10,890 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.